హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుచి బుజ్జి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెళ్ళేది ఏంటంటే సరళ మైసమ్మ తల్లి దేవాలయం. మన ఇక్కడ హైదరాబాదు ఎల్బీ నగర్కు ఎల్బీ నగర్ దాటినాక ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి ఒక 1 అవర్ 2 అవర్స్ జర్నీ. కానీ చాలా పీస్ఫుల్, చాలా ప్రశాంతమైన ప్లేస్. చాలా చాలా అంటే చాలా 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 ఇంకా బాగుంటుంది. హైదరాబాదులో ఉన్న వాళ్ళకి, జాబులు చేసే వాళ్ళకి ప్రశాంతమైన ప్లేస్ ఏంటంటే ఇదే. నాకు తెలిసి అంత ప్రశాంతంగా ఉంది ప్లేస్ మాత్రం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏమిటంటే మా మ్యారేజ్ డేకి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తే మా తమ్ముడు ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకొచ్చిండు. మా తమ్ముడు వీడియోలోకి రానంటాడు. మా మరదలు గుంజుకొచ్చింది. మా మరదలు ఇప్పుడు హాయ్ చెప్పింది. మేము ఇక్కడ కోడిని కోసుకున్నాం. ఒక కోడిని తీసుకున్నాం ఇక్కడ వంట చేసుకొని తిందామని. మా తమ్ముడు రియల్ ఎస్టేట్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఎప్పుడు వచ్చినా కోడి కోసుకొని వండించుకొని తింటారంట. ఈసారి మేమే వండుకుందామని అన్నీ తెచ్చుకున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ చూడు గుడిసెలు, ఈ గుడిసెలలో వండిస్తారంట. ఈ గుడిసెలలో ఉండొచ్చంట. రెంట్ 100 రూపాయలు ఏమో ఉంటుంది అంతే. ఇక్కడ నెరిసిన దేవుడు, ఇక్కడ అమ్మవారు నెరిచిందట. పైన కూడా ఇంకోటి ఉంటుంది. ఇక్కడ మేము కోడిని కోసుకున్నాం, ప్రదర్శన చేసినాం. గుళ్ళో తీయకన్నారు, అందుకే బయటనే తీస్తున్నా. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పైన గవర్నమెంట్ కట్టించిందంట గుడి. చూడండి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా చాలానే చెప్పొచ్చు నాకు తెలిసినంతవరకు. ఇట్లాంటి వీడియోలు మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను ఈ కాంచి హైదరాబాద్లో ఉన్న వ్యూస్ మొత్తం అన్నీ, ఎట్లాంటి గుళ్ళైనా లేకపోతే ఎట్లాంటి ప్రశాంతమైన ప్రదేశాలైనా చూపిస్తా. నేను కొన్ని వెళ్ళినాయి, ఇన్ని రోజుల కాంచి వెళ్ళినా కానీ ఎప్పుడు తీయలేదు. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచి ఇదే ఫస్ట్ వెళ్ళినది, అందుకే తీసిన. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, పీస్ఫుల్గా కావాలనుకున్న వాళ్ళకి, ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు హైదరాబాద్కి రాలేదనుకున్న వాళ్ళకి చూడండి, సరళ మైసమ్మ తల్లి దేవాలయం. లోపల నన్ను తీద్దాం అనుకున్నా కానీ లోపల తీయద్దన్నారు. చాలామందికి తీయనీయలేదు. ఇక్కడ కనీసం లోపల ఫోటో కూడా తీయనిస్తలేరు. అక్కడ గర్భాలయం దగ్గర తీయద్దంటున్నారు. గజస్తంభం దగ్గర కూడా నిల్చొని ఫోటో దిగనిస్తలేరు, అందుకే కింద నిల్చొని ఫోటో దిగుతున్నాం. ఇప్పుడు మేము రీల్స్ కోసం వాక్ చేస్తున్నాం, నడుస్తున్నాం. మా ఆయన ఫస్ట్ టైం వచ్చిండు వీడియోలకి. ఆయన తెలియకుండా తీస్తే ఎప్పుడైనా, ఈసారి ఆయన వచ్చిండు. ఇక్కడ వంట చేసుకునేకి మా ఆయన ఉల్లిగడ్డలు పొట్టు తీస్తుండు, మా మరదలు కట్ చేస్తుంది. నేను పొయ్యి అంటే వేసిన, పొయ్యి మీద పెట్టుకుందామని. ఆల్రెడీ ఇంకో పొయ్యి మీద రైస్ పెట్టేసా, బగారా చికెన్కి రెడీ చేస్తున్నా. ఇక్కడ కోతి చూడండి వంట చేయకుండా ఆగమాగం చేస్తుంది. మా మరదలు కట్టబట్టుకొని నిల్చున్నది. కొంచెం వేరే ప్లేసులు కూడా ఉన్నాయి కోతులు లేకుండా, కానీ మేమే అక్కడ దగ్గరలో చాలామంది ఉన్నారని ఉన్నాం. కానీ మేము వంట అయిపోయేసరికి పాపం చాలామంది వండుకున్నారు, వెళ్ళిపోయారు. ఒక పైన కూడా ఉన్నారు ఆడ రేకుల కింద. ఇక మా తమ్ముని కూతురు చూడు, అలా డాడీని పడుకోబెట్టి అది కూర్చుంటుందంట, అది దానికి కింద కూర్చోదట. అగో నేను అటు వంట చేస్తున్నా, ఇక వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మా తమ్ముని వాళ్ళ పాప, నా కోడలు, నా కొడుకు, నా కూతురు ఫుల్ ఎంజాయ్. మళ్ళీ వెళ్తాం. మళ్ళీ వెళ్ళినప్పుడు మంచిగా డీటెయిల్స్గా మంచిగా తీస్తా వీడియో. ఇప్పుడైతే నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్స్ చేస్తుంది మా తమ్ముని వాళ్ళ పాప. వాయిస్ ఇవ్వకపోతే బాగుండు, సూపర్ ఉంది వీడియో. కానీ పక్కన వాళ్ళు కార్లో సాంగ్స్ పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడే కొత్తగా పెట్టిన కదా ఛానల్, ఏమన్నా కాపీరైట్ పడుతుందని వాయిస్ ఇవ్వడం అవుతుంది. కానీ చాలా బాగుంది. కోతులు మాత్రం విపరీతమైన కోతులు. మా చింతగట్టులో ఎన్ని కోతులు ఉన్నాయో ఇక్కడ అన్ని కోతులు ఉన్నాయి. మాది చింతగట్టు, వరంగల్. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎంతమందికి చింతగట్టులో కోతులు ఉంటాయని తెలుసుకో నాకు తెలియాలి.
నాకు చింతగట్టు తెలిసిన వాళ్ళు ఎంతమంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎంతమంది మా వాళ్ళు ఉన్నారో, మీకు తెలిసిన వాళ్ళు చింతగట్టు వాళ్ళు ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోస్. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.